ఎరక్కపోయి వచ్చాము ఇరుక్కుపోయాము అన్నట్టుంది అమెరికా అధ్యక్షుడి పరిస్థితి. పశ్చిమాసియా యుద్ధంలో యూరోప్ మిత్ర దేశాల నుంచి సరైన సహకారం లభించకపోవడంపై గుర్రుగా ఉన్నారు డొనాల్డ్ ట్రంప్. ఇకపై మీతో సంబంధం లేదు, మీ తంటాలు మీరే పడండి అంటూ తేల్చి చెప్పారు. మరోవైపు యుద్ధం మరో 2-3 వారాల్లో ముగిస్తామని ప్రకటించారు. కాగా అమెరికా షరతులకు తాము తలొగ్గే ప్రసక్తే లేదని ఇరాన్ స్పష్టం చేసింది. ఆ దేశం నాశనం అయ్యే వరకు తాము పోరాడతామని హెచ్చరించింది. కాగా ఇరాన్ పూర్తిగా దెబ్బతినే వరకు యుద్ధం కొనసాగాలని కోరుకుంటున్నాయి గల్ఫ్ దేశాలు. పశ్చిమాసియా యుద్ధంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు షాక్ల మీద షాక్లు తగులుతున్నాయి. యుద్ధంలో ఇరాన్ ఇంతకీ తగ్గకపోవడంతో ఏం చెయ్యాలో అర్థం కావడం లేదు. మరింత దూకుడుగా వెళ్దామా అంటే ఇరాన్ నుంచి ఏ ముప్పు వస్తుందో అనే ఆందోళనతో ఉన్నారు. ఈ కారణంగానే శాంతి ఒప్పందం పేరుతో కొద్ది రోజులు విరామం ఇచ్చారు. మరోవైపు ఈ యుద్ధంలో అమెరికాకు యూరప్ దేశాల నుంచి సహకారం అందడం లేదు. సైనిక దళాల్లో పాల్గొనడానికి బ్రిటన్, ఫ్రాన్స్ నిరాకరించాయి. ఈ వివాదంతో తమకు సంబంధం లేదని బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ మొహం మీదే చెప్పేశారు. తాజాగా ఇరాన్పై దాడుల్లో పాల్గొనే అమెరికా యుద్ధ విమానాల కోసం స్పెయిన్ తన గగనతలాన్ని మూసేసింది. అలాగే ఇటలీ కూడా తమ దేశంలోని నాటో అనుబంధ వైమానిక స్థావరాన్ని ఉపయోగించుకోవడానికి నిరాకరించి అమెరికాకు షాక్ ఇచ్చింది. ఈ పరిణామాలు ట్రంప్కు మింగుడు పడడం లేదు. ఈ నేపథ్యంలో ఇరాన్పై యుద్ధంలో తనకు సహకరించని దేశాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు అమెరికా అధ్యక్షుడు. తమ గగనతలాన్ని, సైనిక స్థావరాలను ఉపయోగించుకోవడానికి నిరాకరించేందుకు గుర్రుగా ఉన్నారు. ఈ మేరకు తన ట్రూత్ సోషల్ మీడియా వేదికగా ట్వీట్ చేశారు. మాకు అవసరమైనప్పుడు మీరు అండగా నిలవలేదు, కాబట్టి మీకు అవసరమైనప్పుడు అమెరికా కూడా సాయం చేయదని వ్యాఖ్యానించారు. ఇకనైనా మీరు ఒంటరిగా పోరాడడం నేర్చుకోవాలని హెచ్చరించారు. ఫ్రాన్స్ తమ యుద్ధ విమానాలు ఇంధనం నింపుకునేందుకు అంగీకరించలేదని, ఈ విషయాన్ని తాము గుర్తుపెట్టుకుంటామని ట్రంప్ హెచ్చరించారు. హర్ముజ్ జలసంధి మూసివేతతో కొన్ని దేశాలు జెట్ ఇంధనం కొరతను ఎదుర్కొంటున్నాయి. అమెరికా వద్ద ఇంధనం ఎక్కువగా ఉంది. కావాలంటే ఆ దేశాలు కొనుగోలు చేసుకోవచ్చు. ధైర్యం చేసి హర్ముజ్కి వెళ్లి మీకు కావాల్సింది తెచ్చుకోండి అని బ్రిటన్, ఫ్రాన్స్, ఇటలీ దేశాలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. మరోవైపు ఇరాన్ మీద యుద్ధం విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. హర్ముజ్ జలసంధి భద్రత కోసం యుద్ధ నౌకలు పంపమని ట్రంప్ కోరగా స్టార్మర్ కుదరదని తెగేసి చెప్పారు. దీంతో ఆయన మీద కోపం పెంచుకున్నారు. ఈ నేపథ్యంలో స్టార్మర్ను వెక్కిరిస్తూ సోషల్ మీడియాలో కామెడీ వీడియోను పోస్ట్ చేశారు ట్రంప్. అందులో స్టార్మర్ పాత్రధారి ట్రంప్ నుంచి ఫోన్ వస్తుందనే భయంతో వణికిపోతూ కనిపించారు. ఫోన్ రింగ్ అవ్వగానే ఎత్తిన స్టార్మర్ వెంటనే భయంతో కట్ చేస్తూ, ఒకవేళ డొనాల్డ్ ట్రంప్ నాపై అరిస్తే ఏంటి పరిస్థితి అంటూ డిప్యూటీ ప్రధాని డేవిడ్ లామిని అడగడం కనిపించింది. ఈ భయంకరమైన అధ్యక్షుడితో మాట్లాడడం కష్టంగా ఉంది అన్నారు. హర్ముజ్ జలసంధిలోకి బ్రిటన్ మరిన్ని నౌకలను పంపలేదనే నిజాన్ని ట్రంప్కు ధైర్యంగా చెప్పమని లామీ పాత్ర స్టార్మర్కు సూచిస్తుంది. మరోవైపు పశ్చిమాసియా యుద్ధం ముగింపుపై తాజాగా స్పందించారు డొనాల్డ్ ట్రంప్. మరో 2-3 వారాల్లో ముగిసే అవకాశముందని తెలిపారు. పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని, త్వరగా ఒప్పందం కుదిరే అవకాశముందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఒప్పందం చేసుకోవాలనే ఆసక్తి తమకన్నా ఇరాన్కే ఎక్కువ ఉందన్నారు. ఈ యుద్ధంలో ప్రధాన లక్ష్యం ఇరాన్ అణ్వాయుధాలను అభివృద్ధి చేయకుండా అడ్డుకోవడమేనని ట్రంప్ తెలిపారు. ఈ లక్ష్యం పూర్తిగా సాధించామని పేర్కొన్నారు. ఇరాన్ మళ్లీ అణ్వాయుధాలను తయారు చేయలేని స్థితికి చేరుకుందని అన్నారు. తమ దాడులతో ఇరాన్ సైనిక సామర్థ్యం తీవ్రంగా దెబ్బతిందని ట్రంప్ తెలిపారు. వారి నౌకాదళం, వైమానిక దళం, రక్షణ వ్యవస్థలు, కమ్యూనికేషన్ నెట్వర్క్లు తీవ్రంగా దెబ్బతిన్నాయని అన్నారు. ఈ దాడుల ప్రభావం నుంచి కోలుకోవడానికి ఇరాన్కు 15 నుంచి 20 సంవత్సరాలు పట్టొచ్చని తెలిపారు. 2 weeks, maybe 3. We're hitting them very hard. Last night we knocked out tremendous amounts of missile-making facilities. As you probably read or wrote, we'll hit bridges, and we've hit some. We'll hit some bridges. We've got a couple of nice bridges in mind. But if they come to the table, that'll be good. But it doesn't matter whether they come or not. We've set them back. It'll take 15 to 20 years for them to rebuild what we've done to them. అమెరికాతో ఒప్పందం కుదుర్చుకునేందుకు ఇరాన్ నాయకత్వం తొందరపడుతోందని వ్యాఖ్యానించారు అమెరికా అధ్యక్షుడు. గత ఇరాన్ పాలకుల కంటే ఇప్పుడు ఉన్నవారు చాలా వాస్తవిక దృక్పథం ఉన్నవారని, హేతుబద్ధంగా ఆలోచిస్తున్నారని వివరించారు. అందుకే వారితో చర్చలు సఫలమై ఒక ఒప్పందం కుదిరే అవకాశముందని తెలిపారు డొనాల్డ్ ట్రంప్. వారు చర్చలకు వస్తే అంతా సరిగ్గా ఉంటుందని, కానీ వారు రాకపోయినా పర్వాలేదని వ్యాఖ్యానించారు.
ఇరాన్లో ప్రభుత్వ మార్పు లక్ష్యం కాదని చెప్తున్న ట్రంప్ యుద్ధం వల్ల అక్కడి నాయకత్వ వ్యవస్థలో మార్పులు జరిగాయని అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రస్తుతం వారికి సరైన నాయకులు కూడా లేరని తెలిపారు. ఇరాన్లో కొనసాగుతున్న యుద్ధం ముగిసిన వెంటనే అమెరికాలో పెట్రోల్ ధరలు భారీగా తగ్గుతాయని ట్రంప్ పేర్కొన్నారు. ఇరాన్ నుంచి బయటకు వస్తే చాలు ధరలు ఒక్కసారిగా పడిపోతాయని అన్నారు. మరోవైపు తాము అమెరికాకు తలొగ్గే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది ఇరాన్. ఆ దేశంతో తాడో పేడో తేల్చుకుంటామని హెచ్చరించింది. అమెరికాను నాశనం చేసే వరకు తాము వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని కూడా తెలిపింది. చర్చల ద్వారా పరిష్కారం సాధ్యమనే నమ్మకం లేదని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అగార్చి స్పష్టం చేశారు. గతంలో జరిగిన ఒప్పందాలను అమెరికా ఉల్లంఘించిందని ఆరోపించారు. అమెరికా భూతల దాడులకు దిగితే అది వారు చేసే అతిపెద్ద తప్పిదమవుతుందని హెచ్చరించారు. ఇరాన్ సైన్యం పూర్తిగా సిద్ధంగా ఉందని, భూతల దాడికి కూడా తాము సిద్ధమేనని పేర్కొన్నారు. ప్రస్తుతం ఇరాన్ ఎవరి మాట వినే పరిస్థితుల్లో కనిపించడం లేదు. పాకిస్తాన్ మధ్యవర్తిత్వంతో అమెరికా కొనసాగిస్తున్న శాంతి ప్రయత్నాలతో తమకు ఎలాంటి సంబంధం లేదని ప్రకటించింది. ఒకవేళ ఇరాన్ చర్చలకు వచ్చినా తాము పెట్టే కండిషన్స్ కు అమెరికా ఒప్పుకోవాలని ఖచ్చితంగా కోరుతోంది. అంటే నేరుగా అమెరికానే ఇరాన్తో చర్చలు జరిపితేనే ఇది ఓ కొలిక్కి వచ్చే పరిస్థితి ఉంది. ఇదిలా ఉంటే ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ జరుపుతున్న యుద్ధంలోకి సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కూడా ప్రవేశిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇరాన్ తమ దేశంపై ఎన్ని దాడులు చేసినప్పటికీ ఓపికతో ఉన్న ఈ దేశాలు అమెరికాతో చేతులు కలపనున్నట్టు చెప్తున్నారు. ఇరాన్ హర్ముజ్ను మూసివేయడం వల్ల తమ దేశాలు ఇప్పటికే చాలా నష్టపోయాయి. ఇకపై ఆ విధంగా జరగకూడదనే ఆలోచనలతోనే ఈ నిర్ణయం తీసుకున్నాయని చెప్తున్నారు. తమ దేశాలపై ఇరాన్ ప్రతీకార దాడులు కొనసాగిస్తుందనడంలో గల్ఫ్ దేశాల ప్రజలు ఇరాన్ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్టు చెప్తున్నారు. ఆయా దేశాలు తమ సైన్యాన్ని స్వయంగా రంగంలోకి దించినప్పటికీ అమెరికాకు రహస్యంగా మద్దతిస్తున్నాయి. ఇరాన్ బలహీనపడే వరకు యుద్ధం కొనసాగాలని వారు అమెరికా మీద ఒత్తిడి తెస్తున్నట్టు వాల్ స్ట్రీట్ జర్నల్ పత్రిక ఓ కథనంలో తెలిపింది. ఇక పశ్చిమాసియా యుద్ధం కారణంగా వివిధ దేశాల్లో ప్రాణనష్టం భారీగానే జరిగింది. కొద్ది వారాల వ్యవధిలోనే వేల సంఖ్యలో ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. ఇరాన్లో పరిస్థితి అత్యంత భయానకంగా ఉంది. హక్కుల కోసం హర్నా లెక్కల ప్రకారం ఇక్కడ ఇప్పటి వరకు 3,492 మంది మృతి చెందారు. వీరిలో 1,574 మంది సామాన్య పౌరులు కాగా కనీసం 236 మంది పసిపిల్లలు ఉన్నారు. రెడ్ క్రాస్ సంస్థ తెలిపిన వివరాల ప్రకారం మరణాల సంఖ్య 1,900గా ఉండవచ్చని, దాదాపు 20,000 మంది గాయపడ్డారని అంచనా వేసింది. లెబనాన్లో 1,100 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఇజ్రాయెల్లో 18 నుంచి 19 వరకు మరణించినట్టు సమాచారం. ఇక ఇరాన్ జరిపిన దాడుల్లో 13 మంది అమెరికా సైనికులు మరణించారు. ఇరాన్ దాడుల వల్ల యుఏఈలో 10 మంది, కువైట్లో 7, ఒమాన్, బహ్రెయిన్, సౌదీ అరేబియాల్లో ఒక్కొక్కరు ప్రాణాలు కోల్పోయారు.